మోహన్ బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. మోహన్ లాల్ కూడా చాలా హైలైట్ గానే చూపించారు సినిమాలో. ట్రైలర్ చూపించినప్పుడు మోహన్ లాల్ క్యారెక్టర్ ఏంటంటే కానీ మోహన్ లాల్ కూడా చాలా హైలైట్ గా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమా. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఓన్లీ సెకండ్ హాఫ్ చూస్తే చాలు అంటున్నారు. లేదు అది మాత్రం తప్పు. నేను ప్రభాస్ ఫ్యాన్. సినిమా మాత్రం చాలా బాగుంది. అది వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇంత ఓపెనింగ్ ఓన్లీ ప్రభాస్ వల్ల అనుకోవచ్చు. ఇంత ఓపెనింగ్ ఓన్లీ ప్రభాస్ అది ఖచ్చితంగా ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎవరు నెగిటివ్ గా చెయ్యొద్దు సినిమాని. కృష్ణాన్ని కష్టపడిన దానికి ఫలితం దక్కింది. ప్రభాస్ చెయ్యి పడిన తర్వాత ఎలాంటి వాడికైనా హిట్ పడాల్సిందే. అది కృష్ణాన్ని సాధించాడు. ఫైట్లు అనేది ఊహించలేము కానీ ఎవరికి ఏ రోల్ రుద్ర అంటే ఏం చెయ్యాలో అది చేసి చూపించాడు. ప్రభాస్ కి మోహన్ బాబు కి మధ్య డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయండి. చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఎవరికి ఏం చెయ్యాలని ముగ్గురు మనుషులకు ఒకేసారి సమాధానం చెప్పాడు రుద్ర. వేరే వేరే సన్నివేశాలు. కన్నప్ప క్యారెక్టర్ న్యాయం చేశారు. ఎంతవరకు చేశారు? ఖచ్చితంగా న్యాయం చేశారు. ఎంతవరకు చేశారు అంటే కృష్ణరాజు గారు అంతా చెప్పలేము. కానీ కన్నప్ప క్యారెక్టర్ కి అంటే ప్రభాస్ తీయాల్సిన సినిమాని విష్ణు తీస్తాడని చాలా మంది బాధపడ్డారు. కానీ దానికి విష్ణు అన్న ఖచ్చితంగా న్యాయం చేశాడు. మిగతా క్యారెక్టర్